వేపాకు వేపుడు, పచ్చగడ్డి పచ్చడి చేయండి. అదే చేత్తో పాలకూర పాయసం కూడా చేయమంటారా? చేయండి. కాకపోతే కాస్త ఉప్పు బాగా వేయండి. వేసి మీరే తినండి. శంకర్ గారు, లేకపోతే ఏంటండి, ప్రతిరోజు పొద్దునే ఉండాలి సాయంత్రమే ఉండాలని నన్ను అడుగుతున్నారా ఏంటి? మీకు మతిమరుపు బాగా ఎక్కువైపోయిందండి. గుర్తుండాల్సినవేవి గుర్తుండట్లేదు, గుర్తు రావాల్సినవి గుర్తు రావడం లేదు. ఏం గుర్తుండాలి, ఏం గుర్తుకు రావాలి? గుర్తుకు రావాల్సినవి గుర్తొచ్చే టైంకి గుర్తొస్తాయిలేండి. గుర్తుండాల్సినవైనా కాస్త గుర్తు చేసుకోండి. అబ్బా గౌరీ గారు, మీతో వాదించడం కష్టం గానీ మీరేదో చెప్పాలని ఫిక్స్ అయ్యి వచ్చారు. అదేంటో చెప్పండి. ఇవాళ మీ తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు వస్తున్నారు కదండి, మర్చిపోయారా? గుర్తుందండి. మా చెల్లెళ్ళకి నచ్చినవి ఎలాగో నేను చేస్తాను. మీ తమ్ముళ్ళకి ఏమిష్టమో నాకేం తెలుసు. అందుకే ఏం స్పెషల్ చేయమంటారని అడుగుతున్నాను. గౌరీ గారు, ఇప్పుడు భోజనాలు అవి ఎందుకులండి, గతికితే అతకదంటారు కదా. గతికితే అతకదా? అది పెళ్లి సంబంధాలప్పుడు మాట్లాడుకుంటారు కదా, ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు? అంటే ఇది కూడా ఓ రకంగా అలాంటిదే అనుకోండి. ఎలాంటిది? ఎలాంటిదంటే అలాంటిదే, మీరన్నదే. నేనేమన్నాను, మీరేమంటున్నారు? నేను కరెక్ట్ గానే చెప్తున్నానండి, మీరే క్యాచ్ చేయలేకపోతున్నారు. అబ్బా, మీరు అర్థమయ్యేలా చెప్తే కదా. మీరే అర్థం చేసుకోవాలండి, అన్ని చెప్పరు. అర్థమైందిలేండి. ఏం అర్థమైందండి? మీకు నాకు అర్థమయ్యేలా చెప్పడం రాదు అని. గౌరీ గారు, మీరు 10th క్లాస్ ఎగ్జామ్ ఎన్నిసార్లు రాశారండి? అదేం క్వశ్చన్ అండి బాబు? ఏం లేదండి, మీ బ్రెయిన్ షార్ప్నెస్ ఎలా ఉందో తెలుసుకోవాలని అడిగాను అంతే. అంటే ఏంటి, నాకు బ్రెయిన్ లేదంటున్నారా? ఇది మాత్రం భలే పర్ఫెక్ట్ గా క్యాచ్ చేస్తారండి. ఏంటి అప్పుడే టామ్ అండ్ జెర్రీ ఫైట్ స్టార్ట్ అయిందా? చూడండి జండే సార్, నేను ఒకటి మాట్లాడుతుంటే శంకర్ గారు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి శంకర్? అదే సండే సార్, నిన్న ఒక విషయం నాతో చెప్పారు కదా, పొద్దున జాగింగ్ లో కూడా అదే డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ మ్యాటరే ఈ మ్యాటర్. ఓహోహో, అదే. ఓకే ఓకే. ఏంటి సార్ అది? వామ్మో, మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్ స్టార్ట్ అయింది బాసు, నేను జంపు. శంకర్, చూడండి సార్ ఎలా పారిపోతున్నారు. మీరైనా చెప్పండి సార్. టెన్షన్ పడకు గౌరీ, నువ్వు సంతోషించే విషయమేలే. కాసేపు వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది కదా. ఏంటిది? జెండే సార్ కూడా నాతో ఏం చెప్పట్లేదు. ఏమై ఉంటుంది? అయ్యో, వంట చేయాలి.